హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ రాజశేఖర్. చాలామందికి ఏదైనా ఇంజురీ అయినప్పుడు, బోన్ ఇంజురీ అయినప్పుడు వాళ్ళకి ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటారు. ఆ ఇంప్లాంట్స్ తీసుకోవాలా వద్దా, బాడీలో ఉంచేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని గురించి ఈ వీడియో. మన బాడీలో ఎప్పుడైనా ఇంజురీ అయినప్పుడు రెండు రకాల ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటారు అనే బ్రాడ్ సెన్స్. ఒకటి, ఆ విరిగిన బోన్ అతుక్కోవడానికి కావాల్సిన నెయిల్స్ కానీ, ప్లేట్స్ కానీ, స్క్రూస్ కానీ వేస్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు రిప్లేస్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా నీ రీప్లేస్మెంట్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ, లేకపోతే ఫ్రాక్చర్ అయినప్పుడు హిప్లో బాల్ తీసి మార్చడం కానీ ఇలాంటివి చేస్తారు. ఏవైతే రిప్లేస్ చేసిన ఇంప్లాంట్స్ ఉంటాయో అవి ఎప్పటికీ తీయాల్సిన అవసరం ఉండదు. వేరేజ్ ఈ అతుక్కోవడానికి వేసిన రాడ్ కానీ, నెయిల్ కానీ వాటి పర్పస్ కేవలం అతుక్కునే వరకు మాత్రమే. దానిలో మేజర్గా రెండు రకాల మెటీరియల్స్ వాడతాం. ఒకటి కోబాల్ట్ క్రోమ్, అంటే స్టీల్ లాంటి మెటీరియల్ ఒకటి, ఇంకోటి టైటానియం అనమాట. టైటానియం వాడినప్పుడు ఏంటంటే పర్వాలేదు, అంటే మనము తీయలేకపోయినా లేకపోతే ఎక్కువ కాలం ఉంచుకున్న పెద్ద ఇబ్బంది ఉండదు, అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ మెటల్ బేసిక్లీ. వేరేజ్ కొబాల్ట్ క్రోమ్ మెటీరియల్ వేసినప్పుడు ఏంటంటే యూజువల్గా దాంతో కనుక సపోజ్ మళ్ళీ ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఆ ఇంప్లాంట్ విరిగిపోతుందేమో, లేకపోతే ఆ ఇంప్లాంట్ తర్వాత తీయలేమేమో అనే ఉద్దేశంతో జనరల్గా తీసేస్తూ ఉంటాం. అది ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఏంటంటే అరౌండ్ 6 months to 1 year టైంలో తీసేస్తాము. వేరేజ్ అడల్ట్స్ వచ్చేటప్పటికి 1 to 1.5 year ఆ టైంలో తీస్తూ ఉంటాం. బాగా ఎల్డర్లీ ఉన్నారు, వాళ్ళకి రాడ్స్ వేసాము అంటే కనుక వాళ్ళ ఫిట్నెస్ని బట్టి, అంటే వాళ్ళు ఒకవేళ ఫిట్గా ఉన్నారు, ఎనస్థీషియా ప్రాబ్లం లేదు అంటే తీస్తాము. వేరేస్ బాగా ఎల్డర్లీ అనుకుంటే వాళ్ళకి తీయం. వేరేస్ టైటానియం ఇంప్లాంట్స్ వచ్చేటప్పటికి అవి కూడా తీసేయచ్చు. బట్ ఒకవేళ ఉంచాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎల్డర్లీలో ఉంచాలి అనుకుంటే టైటానియం వేసి దాన్ని ఉంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.